Hi. First word of caution. Um, don't get a Belgian Malinois if you don't have time and if you don't have space. Or like very good caretaker who can spend that much of time. Luckily నాకు space ఉంది and I have a very good caretaker who really loves the dog and he spends a lot of time. అది లేకపోతే ఆ రెండు లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ తనకి చాలా 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 ఎనర్జీ ఉంటుంది. అన్లెస్ యూ కెన్ స్పెండ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ టైమ్ విత్ హిమ్ హీ కెన్ బికమ్ డిస్ట్రక్టివ్ ఆర్ లైక్ హ్యావ్ ఎ బిహేవియర్ దట్ యూ డోంట్ వాంట్. వెల్ మామూలు రీల్స్ అయ్యి చూసి ఒక బెల్జియన్ మల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను తెప్పించాను. ఐ డెంట్ వాంట్ ఎ వెరీ అంటే వెరీ మెనిక్యూర్డ్ డాగ్, చాలా కేర్ఫుల్గా ఇలాగా పెంచిన కైండ్ ఆఫ్ పెడిగ్రీ ఆ కైండ్ ఆఫ్ డాగ్స్ కాకుండా కొంచెం మన ఇండియన్ కండిషన్స్కి అలవాటు ఉండి రఫ్ అండ్ టఫ్ అలాంటి డాగ్ అయితే బాగుంటుంది అని చెప్పి అడిగాం. దట్ ఈస్ జస్ట్ ఆఫ్టర్ కోవిడ్. దెన్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఫౌండ్ పప్స్ ఇన్ అ వెరీ బ్యాడ్ కండిషన్. అంటే కోవిడ్ టైంలో అన్నీ దే పుట్ ఇట్ ఇన్ టు వన్ స్మాల్ కేజ్ అండ్ దే వర్ లివింగ్ హైలీ మాల్ న్యూట్రిషన్డ్. అయ్యో పాపం అలా ఉంటే ఎందుకు దీన్నే తీసుకుందా అని చెప్పి వి గాట్ హిమ్. బట్ ద ఫస్ట్ ట్రైనర్ వీ హ్యాడ్ హిమ్ వాజ్ నాట్ ఎ గుడ్ ట్రైనర్. హీ వాజ్ abusing him. I didn't know that at the time, but walking తీసుకెళ్ళినప్పుడు he was pinching or abusing the dog. So అసలే రాంగ్ ప్లేస్లో ఉంది చిన్న పప్పుగా. Then we got a trainer who was abusing the dog and he became a very frightful, fearful dog. And out of the fear he started biting. జనాలు ఎవరు కనిపించినా, వేరే కుక్కలు కనిపించినా, except with her, like any other dog, he would bite or he will bite people అలాగా. సో నాకు అది తెలిసేసరికి ఇట్ వాజ్ అ బిట్ టూ లేట్ దట్ ద ట్రైనర్ వాజ్ అబ్యూజింగ్ హిమ్. వి చేంజ్ ద ట్రైనర్, వి గాట్ అ న్యూ ట్రైనర్ హూ ఐడెంటిఫై ద మిస్టేక్స్ అండ్ we did lot of exercise, lot of training where he calmed down a bit, but he was still unpredictable. ఎప్పుడు ఎవరిని కరుస్తాడో తెలియదు. సో అంత జాగ్రత్తగా మనుషుల దగ్గరికి వెళ్ళకుండా దూరంగా పెట్టి అలాగ చేయడానికి ట్రై చేసాం. వీఆర్ నాట్ హ్యాపీ పుట్టింగ్ హిమ్ లైక్ దట్ ఈవెన్ దో హీ వాజ్ గెటింగ్ ఆల్ ద ఎక్సర్సైజ్ దట్ హీ నీడ్. బిహేవియర్ విత్ పీపుల్ వాజ్ నాట్ రైట్. సో ఎవరైనా వచ్చారంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేయడం కైండ్ ఆఫ్ థింగ్. Then Charan suddenly one day called me that he knew that I had Belgian Malinois, Bhima, వీడి పేరు భీమాకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని తెలుసు. అండ్ హీ సెడ్ చంద్రశేఖర్ అని he specializes in Belgian Malinois బిహేవియర్ కరెక్షన్ అంతా చేస్తాడని చెప్పి. దట్స్ హౌ ఐ గాట్ టు know Chandrasekhar. So I called him one day and he came. వచ్చిన వెంటనే భీమా చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు. హీ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద గేట్ అండ్ హీ వాజ్ వెరీ అగ్రెసివ్ టువర్డ్స్ హిమ్ అండ్ హీ సెడ్ అబౌట్ 8 weeks దట్ ఇఫ్ ఐ కెన్ సెండ్ భీమా టు హిస్ ఫెసిలిటీ హీ కెన్ ట్రైన్ అని చెప్పి. మై వైఫ్ సెడ్ నో, ఇంపాసిబుల్, ఎలా పంపించేస్తాం హాస్టల్కి అని చెప్పి. బట్ ఓకే, హీ కన్విన్స్డ్ మీ దట్ వెళ్తే హీ విల్ బీ ఆల్ రైట్ అని. సో హీ టుక్ హిమ్ టు ద ఫెసిలిటీ అండ్ మధ్యలో నేను వెళ్ళి విజిట్ చేసేవాడిని. ఐ థింక్ ఐ వెంట్ దెర్ అబౌట్ 4-5 times ఇన్ దట్ 6 weeks. ఐ డోంట్ రిమెంబర్ క్లియర్లీ, బట్ యా, ఈచ్ టైం వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ, అంటే ఫస్ట్ టైం కాకపోవచ్చు కానీ సెకండ్ టైం ధర్మిల వెళ్ళేటప్పుడు ఐ సా దట్ హీ వాస్ కామింగ్ డౌన్ ఎ బిట్. I think you can explain them what the training process and all. And where I felt that he has to be replaced to the kennel is the facilities ఇక్కడ ఉంటే వాడు చాలా టెరిటోరియల్గా ఉంటాడు సార్. దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఇక్కడ పెట్టుకొని ట్రైనింగ్ చేస్తే హీల్ రిమైన్ ఇన్ ద సేమ్ బిహేవియర్. దట్ ఇస్ వై ఐ ఫెల్ట్ దట్ వీ హ్యావ్ టు టేక్ హిమ్ దేర్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా 2-3 days హీ వాజ్ నాట్ ఓకే విత్. మెల్లిమెల్లిగా వాడిని ట్రస్ట్ గెయిన్ చేసి దెన్ వీ స్టార్టెడ్ బికమింగ్ లాయల్ టు హిమ్. దెన్ డైలీ వాడిని తీయడం అనేది చేసేసరికి స్టార్టెడ్ బికమింగ్ ఓకే. దెన్ వీ యాక్చువల్లీ స్టార్టెడ్ ది ఎంటైర్ ట్రైనింగ్ విత్ లాట్ ఆఫ్ ప్లే. వాడికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా చూస్తున్నారు బాల్, దాని నుంచి మనం ఆ బిహేవియర్ కరెక్షన్ చేసి వాడుకున్న డ్రైవ్ ని మనం కొంచెం కంట్రోల్లో తీసుకొని చేసాం అన్నమాట. సో అట్లా బిహేవియర్ మోడిఫికేషన్ చాలా వరకు అయింది. దెన్ మీరు వచ్చినప్పుడు యూ సీన్ ద చేంజ్. యా,
then we brought him back here. So but I was a little bit skeptical. ఎంత మారుతాడు అని చెప్పి I was skeptical. A lot of change అండ్ మధ్యలో ట్రైనర్ కూడా నా ఉండి తను చూసుకునే హ్యాండ్లర్ కూడా he used to go there. He got used to how to see him. అంటే before he charges there will be some small indications, so these indications might trigger him or like make him, you know, that he is going to charge. So ఆ charge చేసి ముందే కరెక్షన్ చేయాలి. It's a little bit a specialized job. Luckily I had a handler, Karthik, who really loves the dog and he really catches that small nuances. And అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా having those small corrections within a month, I think in total, Bhima, parలేదు, come. In total, he was like, I would say, from what he was before, very, very frightened of everything. ఆ ఫ్రైట్లో కరవడం, కొత్తోళ్ళు చూస్తే కరవడం, అటాక్ చేయడం, దాని నుంచి I would say he's like 95% or 98% బెటర్. మా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అందరితో హీఈస్ ఫైన్. సో అబౌట్ ఫ్రమ్ బిగినింగ్లో దెర్ వాజ్ హార్డ్లీ 2 or 3 people who could approach him. Now there are about 25-30 people who can approach him. He's absolutely fine with all of them. అలాగని చెప్పి ఐఎమ్ స్టిల్ లైక్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోయి అందరిలోకి తీసుకెళ్ళిపోయి అలాంటి చేయను. ఐ వోంట్ స్టిల్ డూ దట్. బట్ యా, ఐఎమ్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ కంప్లీట్గా. వాడికి ఎప్పుడు ఆ బాల్ కావాలి, ఆ బాల్ ఉంటే ఇంకేం అక్కర్లేదు. హీ విల్ బీ ప్లేయింగ్ విత్ దట్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. హ్యాపీ విత్ దట్ రిజల్ట్. ఐ యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఇట్ ఇస్ అంటే మీకు ఐ మీన్ యు ఆర్ అ వెరీ వెల్ నోన్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. మాకు ఎలా అంటే యూ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్ ఫర్ పీపుల్. మీరు ఇప్పుడు చెప్పింది కూడా చాలా మందికి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏదో బెల్జియన్ మెలన్ తెచ్చేసుకున్నాం కదా అని చెప్పేసి తెచ్చేసుకుంటారు, దెన్ దే విల్ జస్ట్ టై అప్ విత్ ద డాగ్ సమ్వేర్. బట్ దిస్ విల్ గివ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు పీపుల్ సార్. దట్ ఈస్ వన్ రీజన్ వై ఐ ఫెల్ దట్ దిస్ కుడ్ బి అ లాట్ ఆఫ్ ఇట్స్ లైక్ ఎ గేమ్ చేంజర్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు ఓన్ బెల్జియన్ మెలన్, ఎస్పెషల్లీ, ఆర్ ఎనీ వర్కింగ్ డాగ్ ఫర్ దట్ మ్యాటర్.